COP29 కన్వెన్షన్ ఇటీవల ఎక్కడ జరిగింది? COP29 సమావేశం ఎక్కడ జరిగిందండి? 1 బకు అజర్బైజాన్, 2 సియోల్ దక్షిణ కొరియా, 3 మాంట్రియల్, 4 పారిస్. COP29 సదస్సు ఎక్కడ జరిగిందండి? అజర్బైజాన్లోని బకులో జరిగింది. కాబట్టి 61కి, కాబట్టి 61కి మనం 1 రైట్ ఆన్సర్ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఎడారీకరణ అంటే డిజర్టిఫికేషన్ నివారించి ఎడారీకరణకు గురైన భూమిని తిరిగి పునరుద్ధరించుటకు ప్రధాన లక్ష్యంగా నిర్వహించబడే COP16, ఇందా COP29, ఇది 16 ఏమంటాం? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ కాంబాటింగ్ డిజర్టిఫికేషన్ అండి. ఇది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ కాంబాటింగ్ అంటే ఎదుర్కోవటం, నివారించడం. దేన్ని? డిజర్టిఫికేషన్, ఎడారీకరణ కన్వెన్షన్ ఇటీవల ఎక్కడ జరిగింది? ఇటీవల అంటే మన జరిగింది నవంబర్ డిసెంబర్లో. ఎక్కడ జరిగింది? 1 మనీలా, 2 బీజింగ్, 3 ఖైరో, 4 రియాద్. ఇది ఎక్కడ జరిగిందంటే మనకి రియాద్, సౌదీ అరేబియాలో రియాద్లో జరిగింది. కాబట్టి 62కి 4 మనం రైట్ ఆన్సర్ తీసుకుంటాం. నెక్స్ట్ 63 ఏమి ఇచ్చారండి? స్టీల్ స్టాగ్ టెక్నాలజీ సంబంధించింది. దేనికి సంబంధించింది? ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, రహదారుల నిర్మాణం, రైలు ట్రాకులు పైవి కావు. స్టీల్ స్టాగ్ ఇదేంటంటే మనకి స్టీల్ ఇండస్ట్రీ అంటే ఉక్కు పరిశ్రమలో వచ్చే వ్యర్థాలను ఉపయోగించి మనం రహదారులు నిర్మిస్తున్నాం, ఇలా చెప్పుకున్నాం. అలాగే దీన్ని రహదారుల నిర్మాణంలో వాడతాము. దీనివల్ల రహదారుల యొక్క మన్నిక ఎక్కువ ఉంటుంది, రహదారుల మందం 30% తగ్గుతుంది. అలాగే రహదారుల నిర్మాణం ప్రతి కిలోమీటర్కి అయ్యే ఖర్చులు 30%ని కూడా మనం సేవ్ చేయవచ్చును. కాబట్టి అన్ని విధాలా ఇది పర్యావరణ విధంగా ఉపయోగకరమైనది మరియు మన్నిక గలది, డ్యూరబిలిటీ గలది. కాబట్టి దీన్ని దేంట్లో ఉపయోగిస్తారంటే రహదారుల నిర్మాణంలో ఉపయోగిస్తాం. కాబట్టి 63కి 2ని మనం రైట్ ఆన్సర్ తీసుకుంటాం. BS6 తరగతి టెక్నాలజీ సంబంధించి కింది అంశాలను వాటిలో సరైన వాటిని గుర్తించండి. BS6 బార్ స్టేజ్ 6 అండి. మనం మషేల్కర్ కమిటీ యొక్క రిపోర్ట్ని ఆధారం చేసుకొని మషేల్కర్ కమిటీ రిపోర్ట్ని ఆధారం చేసుకొని ఇండియాలో బార్ స్టేజ్ నామ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం 2020 ఏప్రిల్ నుంచి బార్ స్టేజ్ 6ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఇక్కడ ఏమంటున్నాడంటే బార్ స్టేజ్ 6 టెక్నాలజీ సంబంధించి కింది అంశాలలో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆన్బోర్డ్ డయాగ్నోస్టిక్స్ అంటున్నాడు, OBD, RDE, రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ అంటున్నాడు, సెలెక్ట్ కెటలిక్ రిడక్షన్ అంటున్నాడు. ఈ మూడిట్లో BS6లో ఏమున్నాయి? 3 ఉన్నాయా, 2 ఉన్నాయా, 1 ఉన్నాయా, అసలు ఏమీ లేవా అని అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం. ఆన్బోర్డ్ డయాగ్నోస్టిక్స్ అంటే మనం వెహికల్ నడిపేటప్పుడు వెహికల్లో వచ్చే మార్పుల్ని అంటే పర్యావరణంలోకి ఆ వెహికల్ నుంచి వచ్చే ఉద్గారాల శాతాన్ని కనుక్కోవచ్చు. తర్వాత వెహికల్ యొక్క ఇంజిన్ పనితనాన్ని, తర్వాత వెహికల్ యొక్క సామర్థ్యాన్ని అన్నింటినీ అక్కడే మనం ఎమిషన్స్ ఎంత కార్బన్ డైఆక్సైడ్, ఎంత సల్ఫర్ డైఆక్సైడ్ అన్నీ వస్తున్నాయి అనేది మనం వెహికల్ నడిచేటప్పుడే మనకు ఆన్బోర్డ్ అంటే బండిని నడిపేటప్పుడే అంటే దాన్ని షెడ్డుకి తీసుకెళ్ళి ఎక్కడో పరిశీలించి తర్వాత చూడటం కాదు, నడిపేటప్పుడే ఆన్ ది రోడ్డే మనం కనుక్కునేటట్లుగా ఈ యొక్క BS6లో టెక్నాలజీని ఏర్పాటు చేశారు. దాని పేరే OBD, ఆన్బోర్డ్ డయాగ్నోస్టిక్స్. అంటే బండి నడిపేటప్పుడే అవన్నీ తెలిసిపోతాయి మానిటర్లో, సిస్టంలో. కాబట్టి OBD అనేది బార్ స్టేజ్ 6లో ఉన్నదండి. రైట్. నెక్స్ట్ రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ అంటే రియల్ డ్రైవింగ్ అంటే మనం నడిపేటప్పుడే ఎటువంటి ఉద్గారాలు, కార్బన్ డైఆక్సైడ్ ఎంత వస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ ఎంత వస్తుంది, నైట్రోజన్ ఆక్సైడ్ ఎంత వస్తుంది, సల్ఫర్ కంటెంట్ ఎంత వస్తుంది, PPM పార్టికల్ మ్యాటర్స్ ఎంత వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకి ఎంత పాళ్ళలో వస్తున్నాయి, అవి ఎక్కువగా వస్తున్నాయా, రావాల్సిన రీతిలో వస్తున్నాయా అనే దాన్ని సూచించుతుంది. దాన్నే మనం రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ అంటాం. RDE కూడా BS6లో ఒక భాగం అండి. కాబట్టి ఇది కూడా మనం రైట్ ఆన్సర్ చెప్పుకుంటాం. నెక్స్ట్ SCR, సెలెక్టివ్ కెటలిక్ రిడక్షన్ అంటే మనకి బండి వెనకాల పొగొచ్చేది టైల్ అండ్ పైపులు ఉంటాయి. దాంట్లోంచి వచ్చే ఎమిషన్స్ యొక్క పర్సంటేజ్ని, శాతాన్ని స్టడీ చేసి బండి వెహికల్ యొక్క కండిషన్స్ని, తర్వాత వెహికల్లో ఇంధనం సరైన రీతిలో కంబాస్ట్ అంటే మండుతుందా లేదా, ఏదైనా తేడాలు ఉన్నాయా, ఏదైనా కల్తీ కలిసిందా ఏంటి అనేది బండి యొక్క పొజిషన్ని చెప్తానికి ఈ కెటలిక్ రిడక్షన్ అనే మెషిన్ పార్ట్ ఆ వెహికల్లో తెలియజేస్తుంది. కాబట్టి ఈ 3 కూడా BS6 సంబంధించిన పార్ట్లుగా అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కింది 3 కూడా మనం BS6లో ఉన్నాయి. కాబట్టి ఈ 3 రైట్ ఆన్సర్ చెప్పుకుంటాము. కాబట్టి 64కి ABC అంటే 4ని రైట్ ఆన్సర్ తీసుకుంటాం. నెక్స్ట్ 65 చూద్దాం. 65
ఏమంటాడండి, ఓజోన్ వాయువు గురించి ఇచ్చాడండి. ఓజోన్ మీద కూడా మనకు క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓజోన్ వాయు విషయంలో ఈ క్రింది అంశాలను పరిశీలించండి అంటాడు. ఓజోన్ వాయు విషయంలో ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఏమంటున్నాడు, వాతావరణంలోని మొత్తం ఓజోన్ వాయువుల్లో 90% స్ట్రాటో ఆవరణలో ఉంటుందండి. ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే మొత్తం వాతావరణంలోనే 90% స్ట్రాటో ఆవరణలోనే ఓజోన్ ఉంటుంది, అక్కడే ఎక్కువ శాతం ఉంటుంది. మిగతా అది ట్రోపో ఆవరణలో ఉంటుంది. ఎంత ఉంటుందండి, 10% ఉంటుంది, 10%. కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్లు డైరెక్ట్గా ఇచ్చాడు. కాబట్టి ఒకటి ఏ మరియు రైట్ అండి. 65కి మనం ఏబిని రైట్ ఆన్సర్ తీసుకుంటాం. కాబట్టి 65కి 3ని రైట్ ఆన్సర్ తీసుకోవాలి. నెక్స్ట్ 66 ఏమి ఇచ్చాడు, ఈ క్రింద పేర్కొనబడిన ఏ పద్ధతి ద్వారా బయోగ్యాస్ విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చును. ఏ పద్ధతి ద్వారా బయోగ్యాస్ తయారు చేయవచ్చు, ఎరువుల్ని, ఫెర్టిలైజర్ తయారు చేయవచ్చు, మాన్యూర్ని మరియు ఎలక్ట్రిసిటీని తయారు చేయవచ్చు. ఒక పద్ధతి. ఆ పద్ధతి ఏంది, విండ్రోస్ అంటే ఏంటి, మనం పొడి చెత్తను తెచ్చి ముక్కలు చేసి దాన్ని పొడి చేసి మనం ఎరువుగా పొలాల్లో వాడతాం. అది కాదు, విండ్రోస్ పద్ధతిలో అసలు మనం విద్యుత్తును తయారు చేయము, ఒక ఎరువే వస్తుంది, అక్కడ బయోగ్యాస్ రాదు. ఏరోబిక్ కూడా ఎనరోబిక్, ఇది ఏరోబిక్ అన్నాడు. తర్వాత జిగ్జాగ్ టెక్నాలజీ అన్నాడు. జిగ్జాగ్ టెక్నాలజీ అంటే ఏంది, ఇది ఇటుకల పరిశ్రమలో వాడతాం. ఇటుకల పరిశ్రమకి ఇక్కడ సంబంధం లేదు. ఏరోబిక్ కూడా మనం ఏంటంటే ఓన్లీ ఎరువే వస్తుంది, విద్యుత్ రాదు, బయోగ్యాస్ రాదు. తర్వాత పోతే మనకి ఎనరోబిక్ గ్యాస్ లిఫ్ట్ రియాక్టర్ ఇక్కడ హైదరాబాద్లోని బోయినపల్లిలో ఇటువంటి పరిశ్రమ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే హాస్టల్స్ నుంచి, హోటల్స్ నుంచి, ఫంక్షన్ హాల్స్ నుంచి పనికి మిగిలిపోయిన ఆహార పదార్థాలని, కూరగాయలని, వ్యర్థాలని ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఎనరోబిక్ గ్యాస్ లిఫ్ట్ రియాక్టర్లో వేసి దాని నుంచి విద్యుత్తును తయారు చేస్తారు, బయోగ్యాస్ని తయారు చేస్తారు. ఆ ముడి పదార్థంగా వచ్చే పదార్థాన్ని ఎరువుగా వాడతారు. కాబట్టి మనం ఎనరోబిక్ గ్యాస్ లిఫ్ట్ రియాక్టర్ ద్వారా మాత్రమే బయోగ్యాస్ తయారు చేయవచ్చు, ఎరువు తయారు చేయవచ్చు, విద్యుత్ తయారు చేయవచ్చు. ఇటువంటి దాన్ని మీరు చూడాలంటే ప్రత్యక్షంగా బోయినపల్లిలో ఉన్న ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి అక్కడ ఎనరోబిక్ గ్యాస్ లిఫ్ట్ రియాక్టర్ పనిచేస్తూ ఉంది గత 7 సంవత్సరాలు బట్టి. దాన్ని ఒకసారి చూసి రావచ్చు. కాబట్టి 66కి మనం 4ని రైట్ ఆన్సర్ తీసుకుంటాం. నెక్స్ట్ 67కి వెళ్దాం. 67 ఇచ్చాడండి. 67 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రపంచ దేశాల్లో విజయవంతంగా ప్రచారం చేసి 2030 నాటికి లక్ష్యాలను సాధించే నిమిత్తము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ప్రపంచంలో అన్ని దేశాలు ప్రచారం చేసి అవేర్నెస్ కల్పించి దేశాలకి, ఎన్జిఓలకి, ప్రజలకి, సంస్థలకి కల్పించి ఆ లక్ష్యాలని మనం 2030 నాటికి సాధించేటట్లుగా వాళ్ళని మోటివేట్ చేయడం కోసం ఏం చేశారండి, SDSN సొల్యూషన్ నెట్వర్క్, సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ సెక్రటేరియట్ కార్యాలయాన్ని ప్రపంచంలో కొన్ని చోట్ల ఏర్పాటు చేశారండి. దేనికి, 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో అన్ని అనుకున్నట్టుగా సాధించాలి. అన్ని దేశాలు ప్రపంచం మొత్తం సాధిస్తేనే మనం అభివృద్ధి వైపు వెళ్తాము. రాబోయే తరాల వాళ్ళు క్షేమంగా ఉంటారు, పర్యావరణం మరియు జీవవైద్యం కాపాడిన వాళ్ళం అవుతాము. తర్వాత అభివృద్ధి వైపు ప్రపంచ దేశాలు వెళ్తాయని చెప్పే ఉద్దేశంతో కొన్ని ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాన్నే SDSN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ కేంద్రాలుగా అంటారు. అవి ఎక్కడ ఉన్నాయి అని అంటున్నాడు. ఎక్కడ ఉన్నాయండి, ప్యారిస్, కౌలాలంపూర్, న్యూయార్క్, ప్యారిస్, లండన్, టోక్యో. నెక్స్ట్ ప్యారిస్, బీజింగ్, టోక్యో. ఇవి ఎక్కడ ఉన్నాయంటే అండి, ప్యారిస్లో ఒకటి ఉందండి, ఈ ప్యారిస్లో ఒకటి ఉంది, కౌలాలంపూర్లో ఉంది, న్యూయార్క్లో ఉంది. కాబట్టి మనం 1ని రైట్ ఆన్సర్ తీసుకుంటామండి. ఇక్కడ లండన్ టోక్యోలో లేదు, బీజింగ్ టోక్యోలో లేదు. కాబట్టి మనకు 1 మాత్రమే రైట్ ఆన్సరు. నెక్స్ట్ 68 9వ సుస్థిరాభివృద్ధి యొక్క 9వ ఎడిషన్ ఈ మధ్య వచ్చిందండి. 24 థర్డ్ క్వార్టర్లో వచ్చింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ 9th ఎడిషన్ వాజ్ రిలీజ్డ్ ఇన్ ది థర్డ్ క్వార్టర్ ఆఫ్ 2024 యాజ్ పర్ ద రిపోర్ట్. వాట్ ఆర్ ది విచ్ కంట్రీ గాట్ ది ఫస్ట్ పొజిషన్ అంటున్నాడు. ఏంటంటున్నాడు, సుస్థిరాభివృద్ధి 9వ ఎడిషన్ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఏ దేశం ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది అంటాడు. ఏ దేశం, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, బెల్జియం. ఇక్కడ ఇవ్వబడిన దేశాల్లో ఫిన్లాండ్ దేశం మాత్రమే ప్రపంచంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో మొదటి స్థానాన్ని, అంటే ర్యాంక్ ప్రకారం మొదటి స్థానాన్ని ఈ 9వ ఎడిషన్ ప్రకారం సాధించిందండి. కాబట్టి మనకి 68కి 2 రైట్ ఆన్సర్. 69 దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే పరిశోధన కేంద్రం ఎక్కడికి వెళ్ళరు. ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ రాను అభివృద్ధి చెందుతుంది. మనం ఇందా చెప్పుకున్నాం,
ఎక్కువగా ఎరువుల వలన పెస్టిసైడ్స్ వలన భూములన్నీ నిస్సారం అయిపోయినాయి, ప్రపంచం ఎడారీకరణం వెళ్ళిపోతుంది, ఎసిడిఫికేషన్ వలన అంటే ఆమ్లీకరణ వలన పోతుంది, తర్వాత గ్లోబల్ వార్మింగ్ వలన పంటలు పంటలేదు. కాబట్టి మనం సేంద్రియ వ్యవసాయం వెళ్తే అంతా మళ్ళా యథాస్థితికి భూములు వస్తాయి, ప్రజల ఆరోగ్యం బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో సేంద్రియ వ్యవసాయం అనేక రాష్ట్రాలు అనేక దేశాలు వెళ్తున్నాయి. ఇక్కడ ఇండియాలో ఆ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, ఎంకరేజ్ చేయడానికి, డెవలప్ చేయడం కోసం ఒక ఇన్స్టిట్యూషన్ని నేషనల్ లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూషన్ని ఇండియాలో ఎక్కడ ఏర్పాటు చేశారు అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ గజియాబాద్, హిస్సార్, కర్నాల్ ఏవి కాదన్నాడు. ఇక్కడ ఎక్కడ ఏర్పాటు చేశారంటే అండి గజియాబాద్లో ఏర్పాటు చేశారండి. గజియాబాద్ రైట్ ఆన్సర్ అండి 69కి. కాబట్టి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే రీసెర్చ్ సెంటర్ గజియాబాద్లో ఏర్పాటు చేయడం. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, గజియాబాద్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 70 ఏమి ఇచ్చారండి? ఉత్తర కర్ణాటక జిల్లాలో అటవీ నిర్మూలనకు వ్యతిరేకంగా ఆ ప్రాంత ప్రజలు 1983 అండి ప్రారంభించిన ఎన్విరాన్మెంటల్ ఉద్యమం, పర్యావరణ ఉద్యమం గురించి ఇచ్చాడు క్వశ్చను. అప్పుడు కర్ణాటకలో ఏమైందంటే 1983లో ఒక ఉద్యమం జరిగింది. అక్కడ ఉత్తర కన్నడ జిల్లాలో ఎక్కువ మంది వచ్చి అక్కడ చెట్లను, అడవులు నరకటం మొదలుపెట్టారు. దాన్ని వ్యతిరేకిస్తూ పాండురంగ హెగ్డే అనే ఆయన నాయకత్వంలో, గుర్తుపెట్టుకోండి, పాండురంగ హెగ్డే అనే ఆయన నాయకత్వంలో అప్పికో ఉద్యమం జరిగింది. ఇప్పుడు 1983లో. కాబట్టి ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో నవధాన్య ఉద్యమం అన్న వందనా సేవ ఆమెది, అవతార ఉద్యమం కాదు. విష్ణు ఉద్యమం అన్న రాజస్థాన్లో జరిగింది, ఇండియాలో జరిగిన మొట్టమొదటి పర్యావరణ ఉద్యమం అది కాదు. కాబట్టి అప్పికో ఉద్యమం అనేది 1983లో అటవీ నిర్మూలనకు, వృక్షాలను నరకటానికి వ్యతిరేకంగా పాండురంగ హెగ్డే నాయకత్వంలో జరిగిన అప్పికో ఉద్యమం. కాబట్టి 70కి మనం 2ని రైట్ ఆన్సర్గా చెప్పుకుంటాము. నెక్స్ట్ 71 చూద్దాం. ఏమిచ్చాడు? వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం యాక్టును ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఇండియాలో వాయు కాలుష్యం వలన ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది, మీరు ఢిల్లీలో చూస్తున్నారు, వాతావరణం బీభత్సంగా ఉంటుంది. అక్కడ మనం స్మోక్ చేయకపోయినా కూడా మనం కొద్ది రోజులు ఉంటే 25 సిగరెట్లు, ఒక రోజుకి 25 సిగరెట్లు తాగినంత గాలిని, అంటే వాయు కాలుష్యాన్ని మనం పీల్చినట్టే. అంటే 25 సిగరెట్లు మనం కాల్చినట్టే. మనం కాల్చకపోయినా కూడా, 25 సిగరెట్లు కాలిస్తే ఎంత ప్రమాదమో అంత వాయు కాలుష్యం ఢిల్లీలో ఉంది. కాబట్టి ఆ వాయు కాలుష్యం వలన ప్రపంచంలోని 10 వాయు కాలుష్యం నగరాల్లో ఎక్కువ శాతం నగరాలు, దాదాపు 8-9 నగరాలు ఇండియాలో ఉన్నట్టుగా WHO చెప్తా ఉంది. వాయు కాలుష్యం వలన ఎక్కువ మంది వృద్ధులు, పిల్లలు ప్రతి సంవత్సరం లక్షల్లో చనిపోతున్నారు. కాబట్టి వాయు కాలుష్య నివారణ కోసం అనేక చర్యలు ప్రభుత్వం చేపట్టినా కూడా గణనీయంగా ఇంకా మార్పు రావడం లేదు. కాబట్టి ఇక్కడ ఆ చట్టాన్ని ఎప్పుడు చేశారు అంటున్నాడు, వాయు కాలుష్య చట్టాన్ని. ఇక్కడ 1981లో చేశారండి. కాబట్టి మనకి 77కి 3ని రైట్ ఆన్సర్ తీసుకుంటాం. నెక్స్ట్ 72 భారతదేశాన్ని సెమీ కండక్టర్ తయారీ హబ్గా మార్చేందుకు కేంద్రం ఇటీవల సెమీ కండక్టర్ మిషన్ను 76,000 కోట్లతో ప్రకటించిందండి. ఈ రంగం గురించి క్రింది వాక్యాలను సరిదిద్దండి. సెమీ కండక్టర్ రంగం గురించి ఇచ్చాడండి. ఇక్కడ సెమీ కండక్టర్ రంగం గురించి ఎంత ఎక్కువ చెప్పుకుంటాను, ఎందుకంటే సెమీ కండక్టర్ రంగంలో మనం కొన్నాళ్ళ పాటు చాలా తాత్సారం, అంటే మనం నిర్లక్ష్యం చేసాం. దానివలన చైనా, దక్షిణ కొరియా, అమెరికా, తర్వాత వియత్నాం లాంటి దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఎంతో ముందుకెళ్ళిపోయినాయి. సెమీ కండక్టర్ రంగంలో ఇండియా చాలా వెనుకబడి ఉంది. దీన్ని గ్రహించిన మోడీ గారు ఇప్పుడు సెమీ కండక్టర్ని ఎట్టి పరిస్థితుల్లో 2030 నాటికి సెమీ కండక్టర్ హబ్గా ఇండియాను మార్చాలనే ఉద్దేశంతో అనేక రకమైన ప్రోత్సాహకాలు ఇవ్వడం, తర్వాత రాయితీలు ఇవ్వడం, తర్వాత వెంటనే అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని గత సంవత్సరం 24 నుంచి గణనీయమైన మార్పు వచ్చి ఇండియాలో 5 పెద్ద సెమీ కండక్టర్ ఇండస్ట్రీలు అటు గుజరాత్లో, ఇటు అస్సాంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన రిలయన్స్ వాళ్ళు, అలాగే అదానీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఒక్కొక్కళ్ళు 25 నుంచి 50,000 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ని గుజరాత్లో మరియు అస్సాంలో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి 2030 నాటికి మన సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇండియాలో మంచి ప్రగతి పదంలో ఉండొచ్చు. ఇక్కడ సెమీ కండక్టర్ అనగానే కొంత డౌట్ వస్తుంది, అసలు సెమీ కండక్టర్ దేనికండి అంటే సెమీ కండక్టర్స్ లేనిది ఏదీ లేదు. ఎందుకంటే మనం వాడే రిఫ్రిజిరేటర్ కానివ్వండి, వాషింగ్ మిషన్లు కానివ్వండి, తర్వాత సెల్ ఫోన్లు కానివ్వండి, తర్వాత రిమోట్ కంట్రోల్ వెహికల్స్ కానీ ఏమన్నా కానివ్వండి అన్నిట్లో, తర్వాత మన LED బల్బుల్లో, తర్వాత ఇంటర్నెట్లో, అన్నిట్లో, ఆఖరికి ఏటీఎం బ్యాంకుల్లో మనం డబ్బు డ్రా చేసే ఏటీఎంలు అన్నిట్లో కూడా మనం సెమీ కండక్టర్ చిప్పులను వాడుతున్నాం. లేని తప్పితే అవి పని చేయవు.
కాబట్టి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయితే మనకి అంత మంచిది, అంత ఉపాధి అవకాశం వస్తుంది, దేశం అంత వేగంగా ముందుకు వెళుతుంది. కాబట్టి సెమీ కండక్టర్ అంటే ఏంటి? కండక్టర్ అంటే ఏంది? తన ద్వారా ఉష్ణాన్ని అంటే విద్యుత్తును ప్రవహింపజేసేది కండక్టర్. ఇన్సులేటర్ అంటే ఏంది? తన ద్వారా ఎటువంటి విద్యుత్తును ప్రవహింపజేయదు, అంటే గాజు, కాగితాలు ఇట్లాంటివి, చెక్క, దాంట్లో నుంచి ఎటువంటి విద్యుత్ పోదు. కానీ సెమీ కండక్టర్ ఏంటంటే అటు విద్యుత్తు పూర్తిగా పోదు, అసలు పానీకుండా ఉండదు, సెమీ దశలో ఉంటుంది. ఎట్లా అంటే తక్కువ టెంపరేచర్లో సెమీ కండక్టర్లోంచి ఎటువంటి విద్యుత్ ప్రవహించదు, కానీ ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు, ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు తనలోంచి విద్యుత్తును ప్రవహింపజేస్తుంది. కాబట్టి సెమీ కండక్టర్కి ఉన్న ఈ లక్షణాన్ని ఆధారం చేసుకుని చిప్పు డిజైన్ చేసి మనం సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేస్తున్నాం. వీటిల్ని ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ యుగంలో అన్నిట్లో మనం సెల్ ఫోన్ దగ్గర నుంచి అన్నిట్లో వాడుతున్నాం. ఇప్పుడు చెప్పుకున్నాం, దాదాపు అన్నిట్లో వాడుతున్నాం. కాబట్టి సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ని 2030 నాటికి బాగా డెవలప్ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ దానికి బేస్ చేసుకొని ఏం క్వశ్చన్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం. 76,000 కోట్ల ప్రోత్సాహాలు ఇచ్చిన మాట వాస్తవమే. కాబట్టి దేశంలో సెమీ కండక్టర్ పరిశ్రమలు ఇప్పటికే 1.52 లక్షల కోట్ల విలువైన 5 భారీ ప్రాజెక్టులు రూపుదాల్చాయి. ఇవి కూడా ఎక్కడండి? గుజరాత్ మరియు అస్సాంలో వచ్చినాయి, గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్రలో కూడా ఒకటి వచ్చింది. మహారాష్ట్రలో మనం కూడా ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ఏర్పాటు చేయమని అడుగుతూ ఉన్నాం. తర్వాత ప్రస్తుతం దేశంలో 5,000కు పైగా కంపెనీలు సెమీ కండక్టర్ పరిశ్రమ పరిధిలో కార్యకలాపాలు చేస్తున్నట్టు డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ డేటా క్లౌడ్ సంస్థ, డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ వాళ్ళు ఒక NGO సంస్థ అండి. వీళ్ళు కామర్స్ రంగంలో మంచి ఇంటర్నేషనల్ సంస్థ. వీళ్ళు యొక్క రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే దేశంలో 5,000కు పైగా MSME లాంటి స్టార్టప్ లాంటి ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో నిమగ్నమై పనిచేస్తూ ఉన్నాయి అని ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ స్టేట్మెంట్ కూడా మనం రైట్ స్టేట్మెంట్కి తీసుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ అవి పనిచేస్తూ ఉన్నాయి. చిప్ డిజైన్లో ఇండియాలో ఉన్నంతమంది ఎక్కువ ఇంజనీర్లు ఏ దేశంలో లేరండి. డిజైన్ చేస్తాం, ఇక్కడ డిజైనింగ్ వేరు, తర్వాత కూర్పు అంటే అసెంబ్లింగ్ వేరు. చైనా బయట దేశాల నుంచి డిజైనింగ్ చేసుకుని తన దగ్గర కూర్పు చేస్తుంది. వియత్నాం, మన తైవాన్ అయితే రెండూ తనే చేస్తుంది. కాబట్టి మనం ఏంటంటే మన దగ్గర డిజైన్ చేసే ఇంజనీర్లు ఉన్నారు, కానీ కూర్పు చేయడానికి లేదు. కాబట్టి సెమీ కండక్టర్ ఇండస్ట్రీని ఆ దిశగా డెవలప్ చేయడానికి ఇండియా ప్రయత్నిస్తూ ఉంది. నెక్స్ట్ మూడవది ఏం చూద్దాం. త్వరలో కేంద్రం ప్రకటించనున్న సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ సెమికాన్ 2 త్వరలో ప్రకటించబోతుందండి. ఇప్పుడు సెమికాన్ 1ని మోడీ గారు ప్రకటించారు. ఇప్పుడు సెమికాన్ 2 కూడా ఈ ఇయర్ 2025లో రాబోతుంది. అప్పుడు మరికొన్ని సబ్సిడీలు, మరికొన్ని సహకారాలు, మరికొన్ని ప్రోత్సాహాలు కొత్తగా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెట్టే వాళ్ళకి ప్రభుత్వం కల్పించబోతుంది. కాబట్టి త్వరలో కేంద్రం ప్రకటించనున్న సెమీ కండక్టర్ ఇండస్ట్రీ 2.0 స్కీమ్లో చిప్ డిజైనింగ్తో పాటు సెమీ కండక్టర్ పరిశ్రమ ఎకో సిస్టమ్ వృద్ధికి పెద్దపీట వేయనున్నారు. ఇది కూడా రైట్ అండి. కాబట్టి మనకి 72లో ABC 3 రైట్ స్టేట్మెంట్లు తీసుకుంటామండి. కాబట్టి మనకి ABCలు ఇక్కడ ఉన్నాయి, కాబట్టి మనకి 72కి 3 రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 74 అండి. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. 2021 సంవత్సరం యొక్క సైన్స్ నివేదిక ప్రకారం 2018 సంవత్సరంలో ప్రపంచంలోని దేశాలలో తమ GDPలో 1% కంటే ఎక్కువ నిధులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేటాయిస్తున్న అంశంలో భారత్ 38వ ర్యాంకులో ఉందండి. ఇది చాలా కొంచెం విచారించవలసిన విషయం, ఎందుకంటే మనం రీసెర్చ్ డెవలప్మెంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయమని గత 25 సంవత్సరాల బట్టి అనేక మంది మేధావులు, తర్వాత NGOలు, అనేక మంది అధిపతులు కోరినా కూడా ప్రభుత్వము ఈ యొక్క రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ని పెంచకుండా వస్తుంది. ఎక్కువగా R&Dలో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మన దేశానికి అంత లాభం. కానీ మనం తక్కువ నిధులు కేటాయిస్తున్న వలన మన దేశంలో రీసెర్చ్ డిజైన్ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాము. మన ర్యాంకు చాలా డిస్మల్, అంటే చాలా తక్కువ ర్యాంకులో ఉన్నమాట వాస్తవమే. ఇక్కడ ఏమంటున్నాడంటే మనం 38వ ర్యాంకులో ఉన్నామంటున్నాడు. కనుక ఇక్కడ ఏంటంటే మనం ప్రపంచంలో యావరేజ్ 2.62 వాళ్ళ జీడిపిలో ఖర్చు పెడుతుంటే ప్రపంచ యావరేజ్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ అంకెలో రేపు అడుగుతాడు, నోట్ చేసుకోవాల్సిన అభ్యర్థులు కోరుతున్నాను. ప్రపంచ యావరేజ్ R&D ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో అన్ని దేశాలు యావరేజ్న 2.62 తమ జీడిపిలోంచి ఖర్చు పెడుతున్నాయండి, తమ జీడిపిలోంచి. కానీ ఇండియా ఎంత ఖర్చు పెడుతుందంటే అండి ఇప్పుడు 0.667%, అంటే 1% కూడా ఖర్చు పెట్టట్లేదు. ఇది చాలా శోచనీయమైన విషయం. కాబట్టి ఇండియా అందుకనే 38వ ర్యాంకులో ఉంది. కానీ ఇజ్రాయెల్ ఏం చేస్తుందండి? ఇజ్రాయెల్ మనకన్నా ఎంతో చిన్న దేశం. ఇజ్రాయెల్ తమ జీడిపిలో 5.6%
R&D రీసెర్చ్ అండ్ డిజైన్ ఖర్చు పెడుతుంది. అందుకని ఇజ్రాయెల్ సాంకేతికతలో ముందుకెళ్తుంది. అలాగే దక్షిణ కొరియా ఉంది. దక్షిణ కొరియా వాళ్ళు తమ జీడిపిలో 3.6% R&Dలో ఖర్చు పెడుతున్నారు. అమెరికా వచ్చేసి 2.9% దాకా ఖర్చు పెడుతుంది. కానీ ఇండియా బిలో 1%, అంటే 6.667%, 0.67% అంటే 1 కన్నా అత్యంత తక్కువ పరిస్థితి ఖర్చు పెడుతున్నాం. అందువల్లే మనం 38వ ర్యాంక్ని తీసుకున్నాం ప్రపంచంలో. కాబట్టి ఇప్పటికైనా కనీసం జీడిపిలో 2% ఇన్వెస్ట్మెంట్ చేయమని అనేక సైన్స్ పాలసీల్లో 2003 సైన్స్ పాలసీలు, 2013 సైన్స్ పాలసీలు అడగటం జరిగింది. కానీ ప్రభుత్వంలో ఎందుకనో ఈ విషయంలో కొంత మెతక వైఖరితో వాళ్ళు ఎక్కువగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఇవ్వడం లేదు. కాబట్టి ఇక్కడ 38వ ర్యాంకు వచ్చిన మాట వాస్తవమే. కాబట్టి ఏ అనేది రైట్ ఆన్సర్ తీసుకుంటాం. ప్రతి ఒక్క పరిశోధకునిపై భారతదేశం చేస్తున్న వ్యయం కేవలం ఇది కూడా చాలా దారుణం అండి. $42 మాత్రమే ఒక్క పరిశోధకుడి మీద ఇండియా ఖర్చు పెడుతుంది. $42 ప్రతి సంవత్సరానికి. కానీ ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, అమెరికాలు ప్రతి ఒక్క పరిశోధనపై సంవత్సరానికి $2,000 ఖర్చు పెడుతుందండి. $2,000 ఎక్కడ, $42 ఎక్కడ, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దగ్గర 50% ఎక్కువ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళు అన్నిట్లో సాంకేతికలో, టెక్నాలజీలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. మనం వెనుకబడి ఉండటానికి కారణం దాన్ని గ్రహించవలసిందిగా మన స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రపంచ సగటు మహిళా పరిశోధకుల శాతం 33%. ప్రపంచంలో సగటు మహిళా పరిశోధకుల శాతం అన్ని దేశాలు కలిపితే 33% ఉంటారంట. అంటే 100 మంది పరిశోధకులను తీసుకుంటే దాంట్లో 33% ప్రపంచం నుంచి వస్తారు. కానీ భారతదేశంలో మహిళా పరిశోధకుల శాతం కేవలం 18%. అంటే మన దేశంలో ఉండే 100 మంది రీసెర్చ్ పరిశోధకుల్లో మహిళల శాతం 18%. ఇట్లాంటివి కూడా మనకి ఎగ్జామినేషన్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఇవ్వబడ్డ 3 స్టేట్మెంట్లు కూడా రైట్ స్టేట్మెంట్లు, సరైనవే. కాబట్టి 74కి మనము ఏబిసిని సరైన ఆన్సర్గా తీసుకుంటాం. నెక్స్ట్ 75 క్వశ్చన్ చూద్దామండి. లాస్ట్ క్వశ్చన్ అండి. సూర్యుని నుండి అక్టోబర్ 24 సౌరజాలాలు భూమిని తాకాయండి. ఇక్కడ ఏమంటున్నాడు, AR3842 అనే సన్స్పాట్ మరోసారి బద్దలైంది. ఈ విషయంలో కింది అంశాలను పరిశీలించి సరైన వాక్యం. ఇక్కడ ఏంటంటే అండి, మనకి సూర్యుల్లో ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి సోలార్ సైకిల్ అనేది జరుగుతుంది. అంటే ఈ సోలార్ సైకిల్లో ఏమైందంటే సూర్యుల్లో ఉండే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువానికి, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువానికి చేంజ్ అవుతూ ఉంటాయి. సూర్యుల్లో అకస్మాత్తుగా ఎక్కువ టెంపరేచర్ రావడం, సోలార్ ఎజెక్షన్ అంటే సూర్యుడి నుంచి ఉన్నట్టుండి ఎక్కువ మొత్తంలో ప్లాస్మా మరియు అత్యధిక వేడి పదార్థాలు బయటికి దూసుకురావడం, ఆ యొక్క గాలుల ప్రభావం భూమి వరకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క 11 సంవత్సరాలకు ఒకసారి సోలార్ సైకిల్ జరిగింది. ఆ సోలార్ సైకిల్ చివరి దశకు వచ్చిన దాన్ని సోలార్ మ్యాక్సిమం అంటాం. సోలార్ మ్యాక్సిమం ఏంటంటే సోలార్ సైకిల్ 11 సంవత్సరాల్లో చివరి దశకు వచ్చినప్పుడు, అంటే 10వ సంవత్సరం 11 సంవత్సరం వచ్చినప్పుడు సూర్యులో జరిగే మార్పుల్ని సోలార్ మ్యాక్సిమం అంటాం. అప్పుడు సూర్యుడి నుంచి ఎక్కువగా సౌరగాలులు ఎక్కువ వస్తాయి. అవి భూమిని చేరతాయి. భూమిని చేరినందువలన భూమిలో ఉండే కమ్యూనికేషన్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్ ఇవన్నీ ఎక్కువగా డిస్టర్బ్ అయిపోతాయి. కాబట్టి ఈ సోలార్ సైకిల్ అనే దాన్ని 24లో ఎక్కువగా జరిగిందండి. మనకి సోలార్ సైకిల్ ఎక్కువగా సూర్యుడి నుంచి సోలార్ ఫ్లేమ్స్ అంటే సౌరగాలులు అనేవి మనకి 24లో పలు పర్యాయాలు భూమి నుంచి తాకినాయండి. మొదటిసారి మార్చి, ఏప్రిల్, మేలో వచ్చినాయి, మరలా అక్టోబర్లో కూడా వచ్చినాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూద్దాం. సౌర మంటలను ఎక్స్రే తరంగాలు దైర్ఘ్యాలలో వాటి గరిష్ట ప్రకాశం ప్రకారం వర్గీకరిస్తారు. వీటిలో అత్యంత పెద్ద సౌర జ్వాలలను ఎక్స్ అంటాం. తరగతి జ్వాలలుగా వర్గీకరిస్తారు. ఇవి భూవాతావరణంలోని ఎగువ పొరలు అండి దీర్ఘకాల రేడియేషన్ తుఫాన్లను ప్రేరేపించగలవు. ఎగువ అంటే అసలు ఏంటంటే అండి, సౌర గాలులు వచ్చాయి. ఇప్పుడు సోలార్ సైకిల్ జరిగేటప్పుడు వచ్చే సౌర గాలులు సూర్యుని ప్లేయర్స్ని, సౌర మంటల్ని ఏమంటే 5 రకాలుగా వాటి యొక్క ఇంటెన్సిటీని, వాటి యొక్క తీవ్రతను బట్టి మనం ఏం చేస్తామంటే అండి, ఎక్స్, తర్వాత MCBA అని 5 రకాలుగా వర్గీకరిస్తామండి. ఇక్కడ ఎక్స్ అంటే అత్యంత తీవ్రంగా వచ్చే సౌరగాలులు, దానికన్నా తక్కువ స్థాయిలో వచ్చేదాన్ని M అంటామండి. ఇంకా అంతకన్నా తక్కువ వచ్చేదాన్ని C, తర్వాత తక్కువ B, అసలు నామమాత్రంగా వచ్చేదాన్ని A అంటాం. అలా కేటగిరీ చేశారండి 5 రకాలుగా. ఇక్కడ ఎక్స్ అంటే అత్యంత ఎక్కువ, అంటే ఇంటెన్సిటీగా సూర్యుడి నుంచి
సోలార్ ఫ్లేర్స్ భూమిని తాకినాయి. కాబట్టి ఇక్కడ ఎక్స్ తరగతి జ్వాలలుగా వర్గీకరిస్తారు. ఇవి భూవాతావరణంలోని ఎగువ పొరలోని రేడియేషన్ని తుఫాన్లను ప్రేరేపించగలం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ తీసుకోవాలండి. నెక్స్ట్, ఈ మంటలు జ్వాలలోని ఎం తరగతి జ్వాలలు అంటే ఇవ్వండి భూమి యొక్క ధ్రువ ప్రాంతాలను ప్రభావితం చేసి సంక్షిప్త రేడియో బ్లాక్అవుట్లకు కారణమవుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటాడు, ఎం తరగతి అంటే 2వ తరగతిలో కూడా కొద్ది ఇంటెన్సిటీ ఉంటుంది. అవి ఏంటంటే భూమి యొక్క ధ్రువ ప్రాంతాలు అంటే దక్షిణ ధ్రువం మరియు ఉత్తర ధ్రువ ప్రాంతాలను చేరి అక్కడ ఉన్న రేడియో బ్లాక్అవుట్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్కి కొంత డిస్టర్బ్ చేసి కమ్యూనికేషన్ వ్యవస్థని డిస్టర్బ్ చేసి నాశనం చేస్తాయి, దానివల్ల మనకి ఇబ్బంది కలిగజేస్తాయి అని చెప్పి అంటున్నాడు. ఏది ఎం తరగతి ఎం క్లాసు సోలార్ ఫ్లేర్స్ వలన. కాబట్టి ఇక్కడ మనం ఇది కూడా రైట్ ఆన్సర్ తీసుకుంటాం. కాబట్టి మనకి ఏ మరియు బి సరైన ఆన్సర్లు తీసుకుంటాం. 75కి 3 కూడా సరైన రైట్ ఆన్సర్ అండి. కాబట్టి ఈ సోలార్ ఫ్లేర్స్ మీద కూడా సన్ స్పాట్స్ ఇక్కడ సన్ స్పాట్స్ అంటే ఏంటంటే అండి, సూర్యుని ఉండే నల్లటి ప్రాంతాలని సన్ స్పాట్ అంటాం. ఏది సోలార్ సైకిల్లో జరిగేటప్పుడు నల్లని స్పాట్లు వస్తాయి, నల్లని ప్రాంతాలు. ఆ నల్లని ప్రాంతాల్లోనే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. అక్కడే ఈ యొక్క సోలార్ ఫ్లేర్స్ సౌర గాలి నుంచి అక్కడ సౌర గాలి అక్కడి నుంచి బయటకు వస్తాయి. తర్వాత ప్లాస్మా అట్లాంటివన్నీ ఆ నల్లని ప్రాంతం నుంచి బయటకు వస్తాయండి. అవి భూమిని తాగుతాయి. కాబట్టి ఇక సన్ స్పాట్ అంటే నల్లటి ప్రాంతాలని సన్ స్పాట్స్ అంటాం. సూర్యగోళంలో ఉన్న నల్లని ప్రాంతాలని ఇక్కడ సన్ స్పాట్స్ అనేది గుర్తుపెట్టుకో. ఇది సన్ అండి, సన్ స్పాట్. కాబట్టి ఇక్కడ AR3842 అనేది దానికి ఒక పేరు పెట్టారు. దేనికి? ఆ సన్ స్పాట్కి ఒక పేరు పెట్టారు ఖగోళ శాస్త్రజ్ఞులు. ఇక్కడ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ ఉంది. ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ ఎక్కడుంది? జర్మనీలో ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఎప్పుడైనా సరే ఖగోళంలో కనిపించే నూతన వస్తువులు లేదా నూతన గ్రహ శకలాలు, నూతన గ్రహాలు, తర్వాత మీటరాయిడ్స్, ఆస్ట్రాయిడ్స్, తోకచుక్కలు, వీటన్నిటికీ పేర్లు పెట్టేది ఎవరంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్. ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ వాళ్ళు పేర్లు పెడతారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ వాళ్ళు ప్రతి సంవత్సరం పేరు ఇస్తారు. ఆ పేరు సర్వే. అంతేగాని అమెరికా కానీ ఇతర ఏ దేశము సొంతగా పేరు పెట్టే సామర్థ్యం వాళ్ళకి అధికారం లేదు. ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ వాళ్ళు మాత్రమే దాని యొక్క కొత్తగా కనిపెట్టబడిన సెలెస్టియల్ బాడీస్కి అంటే కొత్తగా కనిపెట్టబడిన ఖగోళ వస్తువులకి వాళ్ళు నామకరణం పేరు చేస్తారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క AR3842 అని కూడా వాళ్ళు ఇచ్చిన పేరే. ఎవరు? ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ వాళ్ళు. కాబట్టి 75 క్వశ్చన్కి మనం A మరియు B సరైన ఆన్సర్గా తీసుకుంటాము. థ్యాంక్ యూ.